ఈ యొక్క ఉదయకాలంలో వాల్మీకి జనాంగం అని చెప్పంటే బోయలకు మూల పురుషుడు భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకదేవుడు ధర్మవ్యాధుడు ఆర్టికల్ 341 కొరకై సిద్ధం కండి కొండలు కోనలు గుట్టలు రాసిన ఆర్టికల్ 340 వాల్మీకి సిద్ధ కోశిక మండలంలో ఎమ్మిగినూరు చింతకుంట కోశిక మధ్యలో రాశాను గుండికైనలోనే ఛాలెంజ్ ఆర్టికల్ 340 తప్పని వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతాను ఈ పొలంలో కోశికి దగ్గరలో ఉన్నటువంటి కొండకు రాశాను ఇటువంటి ఎన్నోసార్లు రాశాను పొద్దున్న ఆ నుంచి టీ తాపేవాళ్ళు టిఫిన్ చేపేసేవాడు అయినప్పుడు కూడా ప్రేమించేవాడు ఒక్క నలబోదుల అబ్బాయి ఒకటే పిలిచినాడు కాబట్టి వాల్మీకులు బోయలు మేలుకొని కోలుకొని సత్యం గ్రహించండి కోశిక మండలం టీచర్లు తప్పదాకా ఊరిసిపెట్టి పారిపోయారు కాబట్టి ఏంటి వాల్మీకులంతా సోదరులారా నాలాగా కొండలు కోనలు గుట్టలు రాయండి ఈ కొండలకు రాశాను 8 మండలములు ఈ రాశాను ఏం చేస్తాను ఇంతమంది వాల్మీకులు బానిసల బదులు మగ్గుతున్నారు కాబట్టి ఆర్టికల్ 340 తప్పని దమ్మున మొగలు లక్షాధికారులు కోటీశ్వరులు బిల్గేట్స్ ఎందరో ఉన్నారు ఏం చేసాను ఎత్తుకుంటే ఇట్లా కొండలకు రాయకుండా కొంటే ఏం చేస్తావు ప్రచారం లేదు కొండలు కొనలు రాపించేది లేదు చైతన్యం లేదు సంఘ సభ లేదు ఇదో అదిగో బొమ్మ ఇదిగో ఎలక్షన్ వేసారు ఏమయ్యా వాల్మీకులు ఉన్నారా చచ్చిపోయారు నా బతికేశారు కోశిక మండలము కౌతాల మండలము మంత్రాల మండలంలో కోటీశ్వర లక్షాధికారులు తిని బువ్వ తిని పువ్వు అరక్క 3 పిల్లు పొరలాడుతూ తప్పదాగి ఎక్కడ చూసినా క్వార్టర్లో బ్రాందీ షాపులు కాడే ముగించుకోరు టోకన్ కట్టినారు ఇటువంటి వాళ్ళు కొండలకు రాసేవాడు లేడు దమ్మున్న మొగలు ఎవడన్నా కూడా ఛాలెంజ్ ఈ జిల్లాలో ఏపీలో ఆర్టికల్ 304 కర్ణాటకలో ఎస్టీ అంటే అది కూడా ఒకప్పుడు ఎస్సే కన్ను తెరవండి అయ్యా బోయ జనంగా మా కన్ను తెరవండి ఎందుకు ఈ నాలో 70 ఏళ్ళు పైన అయింది కానీ బానిస బదులు మగ్గుతున్నారు కన్ను తెరవండి ఇప్పుడైనా ఎవడైనా కోశిక మండలంలో నాన్న కూడా సపోర్ట్ చేస్తాను సంఘ సభ్యులకు ఉంటాను కొండలు గుట్టలు రాసే దమ్మున్న మగ్గాడు ఎవడైనా ఉంటే ధైర్యంతో బోయలకు మూల పురుషుడు భక్త కర్ణాభిషేప అడుగుజాడలు పాటించలేని వాడు సూత్రాలు బతికొకడు సచ్చేది వాడు వచ్చి భూమి మీదకి వచ్చాడు కానీ బతికి ఎందుకని వానికంటే జనారణంలో క్రూర మృగాల మేలు కాబట్టి ముక్రాన్ సారు అరుణ్ కుమార్ జట్యప్ప రంగమునాయుడు మల్లిరెడ్డి సీను మరి వెంకటరాములు వీళ్ళందరూ కూడా మరి ఆయన చైతన్యమందులు వాళ్ళు కూడా చేయాలి మీరు కూడా చేయాలి కాబట్టి ఈరోజు దమ్మున మొగోళ్ళు బయటికి పెట్టినోడు ఆర్టికల్ 340 అలా మరి అరుణ్ కుమార్ ముక్రాన్ సారు అదే రీతిగా మరి బాజీ అదే వాళ్ళని చూసుకొని బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఏం చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ లేదు సాగర్ కోశిక మండలంలో ఇంతమంది కొండలకు రాసింది పొద్దున్న ఈరోజు టైం 10 అయింది కాబట్టి ఏం చేస్తున్నారో అర్థం కాలేదు కోశిక మెయిన్ రూట్లో రాశాను కాబట్టి వాల్మీకులు కళ్ళు తెరవండి పిల్లలు చదివించుకొని మద్యపానం దూరంగా ఉండండి మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి ఈ కోనలకు రాసేనా మీరు ఏం చేస్తారు కదా అయిపోయినోడు కీళ్ళు బలం తాగేకి తినేకి ఎగరాడేకి శోభనాలకి పిల్లి పిందిలకి దీనికే పోతే ఇంకేముంటుంది సమాజం అందుగురించి మన కులం వ్యవస్థ అన్ని కులాల కంటే మాది కొలితే అన్ని కులాల కంటే వెనకబడిపోయింది పిల్లలరా కన్ను తెరవండి దయచేసి మీ కాళ్ళు పట్టుకొని ముఖ్యతలు తెలిసేదే ఆవేదన గమనించండి వాల్మీకి చెప్పిన సూత్రం పాటించేవాడు ఎవడని ఉంటే భక్త కర్ణప్ప సూత్రం పాటించేవాడు ఉంటే ధర్మవ్యాధుల సూత్రం పాటించేవాడు ఎవడు ఉంటే ధర్మవ్యాధుడు బ్రాహ్మణికి బోధ చెప్పే మొగోడు అటువంటి వాడు వాల్మీకి బోయేవాడు కాదంటే ఎవడను వాళ్ళ కాలికి దుర్బోధ కోశిక ఆధున మండలం ఛాలెంజ్ ఎవడన్నా కూడా 50,000 ఛాలెంజ్ ఎవడన్నా రాజ్యాంగ ప్రకారంగా రామాయణ ప్రకారం మహాభారతం వాల్మీకి భక్త కర్ణప్ప శబరిగుడు వాళ్ళు బోయోలు కాదని నిరూపించే దమ్మున్న మొగడు ఎవడైనా ఉంటే ఛాలెంజ్ కానీ మీరు అది గజకర్ణకాలుగా గోకర్ణకాలు ఎన్నాళ్ళు ఉంటారయ్యా కన్ను తెరండి లెక్చర్లు డాక్టర్లు టీచర్లు కూడా ఎంతోమంది ఉన్నారు దమ్ముని పడికరాని లైఫ్ మనం టీచర్స్ కదా కాబట్టి ఈ యొక్క సమయంలో కొండలకు ఏమని రాశాను జై భీమ్ జై వాల్మీకి ఎస్సీ సాధనకై సిద్ధం కండి అని కోశిక మండలం ప్రజలకి వార్నింగ్ ఇచ్చిస్తున్నాను ఛాలెంజ్ చెప్తున్నాను కాబట్టి పిల్లరా ఇప్పుడైనా మీ కాళ్ళ పట్టుకొని మొక్కితే కూడా నిలబడింది కాబట్టి అరుణ్ కుమారు మరి వచ్చేసి జట్యప్ప రాఘవేంద్ర రఘు మరి వాళ్ళు కూడా ప్రయాసం అలాగ పడుతున్నారు కోనలు రాసే కరపతి గురించి ప్రకటిస్తున్నాను అయ్యా ఏం చేస్తారు ఆల్ ఇండియా సమతా సేవ ఏపీ ప్రెసిడెంటు కాబట్టి మరి వాల్మీకి సంఘంలో నేను ఇంతమంది ప్రయాసపడుతుంటే ఏం తప్పతాపేగా ఊరు విడిచిపెట్టి పారిపోతున్నారా కాబట్టి చేతులు చూడండిగా రాసినాను కనీసం చేతులు కడుక్కోవడానికి నీళ్ళు లేవు నీళ్ళు దప్పికేస్తున్నాయి కానీ ఎవరు పట్టించారు కానీ నీళ్ళుకి చేతులు కడుక్కొని నీళ్ళు లేని మొత్తం కొండలు రాసాను పొద్దున్న నుంచి కదా చేతులకి ఇంతగానో చూడండి చేతులకి కలర్ కొట్టుకొని చేస్తున్నాను మీరు కూడా నాలాగా తిరిగి తిరిగి గల్లి తిరగల శంభు చేను దొడ్డి ఎవరైనా పోతున్నారు దయచేసి వాల్మీకి జనాంగమా ఆడోళ్ళు అక్కలారా దయచేసి స్త్రీలు కూడా ఈ వీడియోలు షేర్ చేయండి అనేకులు తెలియజేయండి అక్కోళ్ళకి అన్నోళ్ళకి బంధుమిత్రులకి కాబట్టి మీరు షేర్ చేయండి నేను వాల్మీకి గోత్రికుడు కాబట్టి మీరు కూడా నాలాగా తిరగాలని ఉద్దేశం చెప్తున్నాను నల్లబోతుల
కాబట్టి నల్లబోతుల గోత్రికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ కొండకు రాశాము. ఆ కొండకు రాశాము నల్లబోతుల గోత్రికుడు అబ్బాయి నన్ను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఒక్కడు సపోర్ట్ చేస్తానన్నాడు. పిల్లరా మీరు ఏం చేస్తారు? కోసిక మండలంలో ఇంతవరకు రాశారు, ఏం చేస్తారు? నిద్రపోవటం లేదు కదా. దయచేసి వాల్మీకులందరికీ ధన్యవాదాలు. బోయిలకు మూడు పురుషుడు భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలేవుడు ధర్మవ్యాధులు అడుగుజాడలు సాటించి పాటించండి. ఈ కొండలకు ఉదయకాలం రాశాను కోసిక మండలంలో. మీరు ఏం చేస్తున్నారు? కౌతాలం కోసిక మండలంలో ప్రతి కొండ కనబడాలి, దడ పుట్టాల, ఎమ్మెల్యేలు ఎంపీలకి వెన్నులో వణుకు పుట్టించేటట్టు చైతన్యం కావాలనే ఉద్దేశంతో జై భీమ్ జై వాల్మీకి జై. వాల్మీకులకి అందరికీ ధన్యవాదాలు. వాల్మీకులకి జై. జై భీమ్ జై ఓలే. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ నమస్తే. జై భీమ్ జై వాల్మీకి. మీరు ఆసక్తి పరులు ఎవరన్నా, నేను కూడా ఇట్లా కోనలకు రాస్తాను, మరి నీ బండి పెట్రోల్కి కొండలకు రాస్తాను, నాన్న కూడా సపోర్ట్ చేస్తాను. ఫైనాన్స్ ప్రకారం కానీ డబ్బాలు ఇప్పిస్తానే వాళ్ళు ఎవరైనా ఆసక్తి పరులు ఉంటే వాల్మీకిలో నా నెంబర్కి ఫోన్ చేయండి. 97 04 31 75 19 97 04 31 75 19కి ఫోన్ చేయండి. కొండలకు రాసేయండి దయచేసి. వాల్మీకి జనాంగమా, స్త్రీలు పురుషులు ఉద్యోగస్తులు అందరూ మేల్కొని కోలుకోండి. కాబట్టి గలం విప్పండి, గొంతెత్తండి. ఆ గజకర్ణగాలకు గోకర్ణగా ఉండొద్దండి, చుక్కాముక్క బానిసలు కావద్దండి, భయభక్తులుగా ఉండండి. దయచేసి వాల్మీకి జనాంగమా మేలుకొని, లేకపోతే మన ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే వ్యవస్థ రాంగ్ రూట్లో ఉంది. మన పిల్లల భవిష్యత్తు కట్టాలంటే నీవు ఇంటికొకడు ఈ గల్లి తిరిగి ఇల్లు తిరిగి మరి జై భీమ్ జై వాల్మీకి జై. షెడ్యూల్ క్యాస్ట్ ఆర్టికల్ 300 చాటించి పాటించి వాడే రెబల్ హీరో, వాడే రియల్ హీరో. దయచేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.